మహాగణపతి దేవత ప్రీత్యర్థం గణపతి నవరాత్రి మహోత్సవ ద్వితీయ దివసే ప్రాతకాలే శ్రీ మహాగణపతి దేవత ప్రీత్యర్థం యథాశక్తి అన్యోన్య బ్రాహ్మణ సహాయేన ఏతతో ప్రాతకాల పూజార్చన సమయే ద్వితీయ దివసే పురాణ కాలక్షేపణ శ్రవణం కరిష్యే. నమస్కారం చేసుకోండి, అక్షంతలు పుచ్చుకోండి చక్కగాను. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నిన్నటి రోజు నాడు మనము గణపతి నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం చేసుకొని చక్కగాను ఇవాళ రెండవ రోజు వృషి పంచమి అన్నారు. ఈ వృషి పంచమి అనేటటువంటిది ఒక నోము కూడా ఉంటుంది. వృషి పత్నుల యొక్క అర్చనతో కూడుకున్నటువంటిదే ఈ వృషి పంచమి. వృషి పత్నులు వృషుల్లోకి కూడా కూర్చోబెట్టుకొని సప్త మహా ఋషులు వాళ్ళని పురస్కరించుకొని మనం కార్యక్రమం చేసుకునేటటువంటిది ఒక విధానం. ఇది గణపతి నవరాత్రుల్లో రెండవ రోజు. ఈ రోజున మనం చెప్పుకోబోయేటటువంటిది గణపతికి సంబంధించినటువంటి చిన్న గాథ. మనము వినాయక చవితి రోజు నాడు చాలామంది గుంజీలు తీస్తారు. గుంజీలు దేని గురించి తీస్తారు? కారణం ఏంటంటేట ఒకానొక సమయంలో మహావిష్ణువు వద్దకు, మేనమామైనటువంటి మహావిష్ణువు వద్దకు వినాయకుడు వెళ్ళాడు. అక్కడ వినాయకుడు వెళ్ళి ఏం చేశాడంటే అతని చేతిలో ఉండేటటువంటి సుదర్శనాన్ని మింగేశాడు. విష్ణుమూర్తి యొక్క చేతిలో ఉండే సుదర్శనాన్ని మింగివేయడం వల్ల అనంతుడు అనే నామకరణాన్ని పొందాడు అక్కడ వినాయకుడు. అనంతుడు, సహస్రనామాలో అనంతుడు అంటారు. అనంత విశ్వం అంతా ఒక రూపముగా మనం భావిస్తే అదే వినాయకుడు. అటువంటి వినాయకుడు చక్కగా ఆ తొండలో నుంచి లోపలికి వేసేసుకున్నాక అప్పుడు మహావిష్ణువు తొలుత గుంజీలు తీయడం జరిగింది. ఆ గుంజీలు అందుకు తీయడం, దీంట్లో పరమార్థం కూడా ఉంది. మనము తీసేటటువంటి గుంజీలలో ఒకటి ఉంది. మనము నఖశిఖ పర్యంతము కాళ్ళు మొత్తం, చేతులు మొత్తం కింద వరకు కూర్చొని మళ్ళీ పైకి లేస్తాం. అలా లేవడం వల్ల మన లోపల ఉండేటటువంటి ఏదైనా చెడు లోపల ఉంటే ఈ తీయడం వల్ల మనం ఎన్నిసార్లు అయితే దండ పెట్టుకుని తీస్తామో అన్నిసార్లు కూడా ఆ గుంజీలు తీయడంతో ఆ ఒంట్లో ఉండేటటువంటి నిస్సత్తువు కానీ, ఆ బాధలు కానీ, లోపల ఉండేటటువంటివి ఏమైనా ఉంటే అవన్నీ కూడా పోతాయి. అందుకు గుంజీలు తీయాలి. అలాగే మనం కుడుములు ఉన్నాయి, ఉడికిస్తాం. మనం ఉండ్రాల నైవేద్యం పెడతాం వినాయకుడికి. ఈ ఉండ్రాల్లో కూడా కారణం ఏంటంటే ఉడికించిన పదార్థములోని అణువు కూడా తినడం, అది స్వీకరించడం వల్ల లోపల ఉండేటటువంటి గ్యాసు లోపల ఒక రకమైన విషవాయువు ఉంటుంది. అది బయటికి పోవడానికి, అది ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి అది ఉండ్రాలు అనేవి వండుతారు. అలాగే చాలామంది పొట్టి ఆకు, పనసాకు ద్వారా చేసే పుట్టాకు పుట్టలు అనేవి వినాయకుడికి నైవేద్యం పెడతారు. ఆ పుట్టాకు పుట్టలు అనేటటువంటి పూర్వకాలంలో చేసేవారు. అది చేయడం వల్ల ఏమవుతుందిరా అంటే ఆ ఉడికిస్తాం, ఆకుని బాగా ఉడికిస్తాం, దాంట్లో ఉన్న రసం మొత్తం దానికి తగులుతుంది. ఆ పనసాకు వల్ల వచ్చేటటువంటి ఔషధ గుణాలతో కూడుకున్నటువంటిది అక్కడ ఏమవుతుంది అంటే అందులో ఉండేటటువంటి ఒక రోగాన్ని తీసివేస్తుంది.
ఏలా 21 పత్తులు మనం పూజ చేస్తాం వినాయకుడికి. 21 మంది పత్నులు పత్రి రూపంలో ఉంటారు వినాయకుడికి. అందులో తులసి అల్సరు, గ్యాసు అన్నిటికీ ఔషధమైన గుణం అది. ఒక పత్రం ఉంది క్యాన్సర్ నుంచి బయటపడేసేటటువంటిదంట. అది క్యాన్సర్ నుంచి బయటపడేసేటటువంటి విష్ణుకాంత పత్రమో ఏదో పత్రం ఉంది. అది పూజ చేస్తే వినాయకుడికి క్యాన్సర్ కారకమైనటువంటి రోగాలను కూడా తీసేస్తాడు. ప్రపంచంలో ఉన్న అన్ని రోగాలు పోవడానికి ఒక వినాయకుడికి మనస్ఫూర్తిగా దండ పెట్టుకొని పూజ చేస్తే అన్ని రోగాల నుంచి బయటపడేసే ఏకైక వైద్యుడు వినాయకుడు, ఏకైక సైంటిస్టు వినాయకుడు, ఏకైక ప్రకృతి రూపమే. అందుకే మట్టితో చేసిన ఇంకో పరమార్థంలో ఉంది. నేను మట్టిలో నుంచి వచ్చాను, మట్టిలో కలిసిపోతున్నాను. మనిషి అనేవాడు తప్పనిసరిగా మట్టిలో నుంచే వస్తాడు, మట్టిలోకే వెళ్తాడు అని చెప్పే గొప్పదైనటువంటి తత్వమే ఇందులో భాగంగా మనం చెప్పుకుంటున్నటువంటిది. స్వస్తి.